ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలానికి సంబంధించిన దారపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తున్నామండి. దారపల్లి వాటర్ ఫాల్స్ కాకినాడ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే అన్నవరం నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ వాటర్ ఫాల్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే వాటర్ ఫాల్స్ లో ఒకటి. గిరిజనులు నివసించే కొండ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడే జలపాతాలను చూడడానికి నిజంగా అదృష్టమే ఉండాలి. కొండ ప్రాంతంలో ప్రజల జీవన విధానం గురించి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూస్ పార్ట్ ఇప్పుడు మొదలవుతుంది. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. నిన్న కిత్తమూరుపేట విలేజ్ అయితే చూడడం జరిగింది. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది మనకి. అంటే ముందుకు వెళ్ళిన తర్వాత కొండపై కొన్ని గ్రామాలు ఉన్నాయంట. ఆ గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి చూడాలంటే మనం ముందుకు వెళ్ళాలి. వెంకటరాజు సార్, ముందుకు వెళ్ళిన తర్వాత ఏ విలేజెస్ ఉన్నాయి కొన్ని చెప్తా. మనం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి దారపల్లి అనే ఒక ఊరు విలేజ్ వస్తుంది. దారపల్లి ఓకే. అయితే ఈ దారపల్లి దగ్గర మనకి ఫేమస్ వాటర్ ఫాల్ ఒకటి ఉంది. ఓకే. అక్కడికి ఎవ్రీ సండే కూడా టూరిస్టులు రావడం జరుగుతుంది. ఓకే. స్టూడెంట్స్ కూడా వస్తారు. దారపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి చాలా మంది వస్తూ ఉంటారు. దారపల్లి వాటర్ ఫాల్స్ ఉందంట. అలాగే కొన్ని విలేజెస్ ఉన్నాయంట పైన. అయితే అవి ఏ విధంగా ఉన్నాయో చూడాలంటే మనం పైకి వెళ్ళాలి. పైన వెళ్ళాలంటే ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి. చూసారు కదా, నిన్న అయితే చంద్రబాబు సాగర్ ప్రాజెక్ట్ చూడడానికి జరిగింది కదా. ఇదే చంద్రబాబు సాగర్ ప్రాజెక్టు. ఈ చుట్టూ కొండల మధ్యలో ఇక్కడ ఒక లోయలా ఉండే ప్రాంతం మట్టిది. ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది మనకి. ఇది కొండ రోడ్డు అయితే ఒకసారి చూడండి. అంటే రోడ్డు కంకర రాళ్ళు ఉన్నాయి. ప్రస్తుతం అయితే రోడ్డు శిథిలావస్థలోకి చేరుకుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అది ఎలా ఉంటుందో తెలియదు మనకి. ప్రస్తుతం అయితే పర్లేదు, ఏదో జాగ్రత్తగా వెళ్ళొచ్చు అనమాట ఈ ప్లేస్ని. చాలామంది కలప పట్టుకొస్తున్నారు అనమాట. అంటే పైన కొండలు దొరికే కలపను తీసుకెళ్తారు. మనం కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనకు సరదాగా ఉంది ఘాట్ రోడ్లో వెళ్ళడం. బట్ ఇక్కడ రోజు నివసించే ప్రజలకు మాత్రం ఒక నరకంలా ఉంటుంది. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఘాట్ రోడ్లు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కెమెరా పట్టుకోవడం కూడా కష్టంగా ఉందన్నమాట. అంత అలా ఉంది జర్నీ. ఓకే, ముందు ఏ విధంగా ఉంటుందో మనకి యాంగ్జైటీగా ఉంది. ఇక్కడ ఒక లోయ కింద ఉంది. ఆ లోయ ఏ విధంగా ఉందో చూపిస్తాను ఒకసారి చూడండి. మనం ఈ ఘాట్ రోడ్లో నడుస్తూ వెళ్తుంటే ఇక్కడ కొంతమంది ప్రజలు కనిపించారు. వీళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. సరే, ఇప్పుడు మేము ఈ కొండపైన కొన్ని గ్రామాలు ఉన్నాయని తెలిసింది. అది చూడడానికి వెళ్తున్నాము. మీది ఏ ఊరు సార్? మీది మీ పెద్దపాలు. మీ పేరు? బుజ్జి. సార్, ఇప్పుడు మేము కొండ మీదకి వెళ్ళాలంటే ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? ఒక 6 కిలోమీటర్లు వెళ్ళండి. 6 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ అక్కడ? 4 ఊళ్ళు అండి. 4 ఊళ్ళు ఉంటాయండి. ఏ ఊర్లో మీకు ఐడియా ఉందా? కోట, కొండపల్లి, కేతనగిరి, ఓకే. బాపనదార. ఎలా ఉంటాయి సార్ అవి? చిన్న చిన్న కొంపలు అండి. చిన్న చిన్న కొంపలు ఉంటాయి. మా బండి దాకా మీ బండి ఎక్కదు. అవునా? దారిపల్లి దాకా వెళ్తుంది. అక్కడి నుంచి కష్టం అండి. ఈ బండి అయినా ఫస్ట్ గేర్లు ఎక్కాల. ఓకే. అంటే బాగా పైకి ఉంటాయండి నిలువుగా కొండలు. ఓకే. దీనికంటే ఇక్కడ దౌన్ ఎక్కువ, రాళ్ళు తగులుతాయి. ఫస్ట్ గేర్లు వెళ్ళాలి బండి చూడు ఊరు కొరకు. ఓకే అండి. ఓకే. ప్లేస్ ఖాళీ ఉండదు. ఇవాళ సండే కాబట్టి రోజుకు ఉండదు. ఓకే. మేము స్నానం చేయడానికి వచ్చామండి. మీరు స్నానం చేయడానికి? మరి స్నానం చేయకుండా వెళ్ళిపోతున్నారు? ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. ఈ చుట్టుపక్కల గ్రామాల గురించి తెలుసుకుందామని మేము వెళ్తున్నాం. మీరు వెళ్ళలేదండి నేను. అక్కడికి వెళ్తే పొజిషన్ అయితే వదలవుతున్నా. అక్కడికి వెళ్తే ఎండ అనిపిస్తుంది అండి. ఇందులో పెట్టినట్టు అయిపోతారు. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇక్కడ నుంచి ముందుకెళ్తే దారపల్లి వాటర్ ఫాల్స్, అలాగే కొన్ని గ్రామాలు ఉన్నాయంట. ముందుకెళ్ళిన తర్వాత ఆ లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి.
ఇక్కడ చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుదాం. బ్రో నీ పేరేంటి? రామకృష్ణ. ఈ మీ వాళ్ళందరూ సరదాగా ఈ అడవిలో తిరుగుతున్నారు కదా, ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఈ గంగలమ్మ జాతర అంటారండి. గంగలమ్మ జాతర ఎప్పుడు? ఈ రోజు నుంచి స్టార్ట్ అండి, వారం వరకు. ఈ రోజు నుంచి స్టార్టా? స్టార్ట్ ఈ రోజు. ఓకే. గంగలమ్మ జాతరకి ఏం చేస్తూ ఉంటారు మీరు? అంటే ఇప్పుడు దేని గురించి వచ్చారని? పందిరి వేయడానికి వచ్చారు. అప్పుడు గెడ బొంగుల గురించా? అంటే అటువంటి గెడ పట్టుకెళ్దామనా? అట్లా ఓకే. చూసారు కదా వీళ్ళు, అంటే గంగాలమ్మ జాతర అని అమ్మవారి జాతర జరుగుతుందంట, ఆ కొన్ని రోజుల్లో జరుగుతుందంట. దానికి సంబంధించిన పందిరి వేయడానికి ఈ ఫారెస్ట్లో, ఈ అడవిలో కొంత కలప సేకరించడానికి, అలాగే ఆకులు సేకరించడానికి ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. మీరు అందరూ ఏ ఊరమ్మా మీది? దారపల్లి. దారపల్లి వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఎలా ఉంటుంది మీ వాటర్ ఫాల్స్? వాటర్ ఫాల్ బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుందా? బాగుంటుంది. ఓకే ఓకే. వీళ్ళందరూ దారపల్లి వాటర్ ఫాల్స్ సంబంధించిన గ్రామస్తులు ఏమంట. అక్కడ ఊరుందా మీ ఊళ్ళో? నిన్న ఊరుందండి. ఓకే ఓకే. పైన అయితే ఒక ఊరు ఉందంట, అది చూద్దాం అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అందరికి. అందరూ దారపల్లి వాటర్ ఫాల్స్ గురించి చెప్తున్నారండి. ఆ దారపల్లి వాటర్ ఫాల్స్ మనం కూడా చూద్దాం ఏ విధంగా ఉంటుందో. అంటే వాటర్ ఫాల్స్ అంటే అందరికీ ఇష్టమే. అమ్మా నీ పేరేంటమ్మా? ఏం పర్లేదు చెప్పు. నీ పేరేంటి? నీ పేరేంటమ్మా? ఓకే ఓకే. దారపల్లి వాటర్ ఫాల్స్ ఎంత దూరం వెళ్ళాలి? ఏమీ పట్టలేదు. పర్లేదు. మనం కొంత దూరం వచ్చాం కదండి. ఇక్కడ కొన్ని గుడిసెలు అయితే ఉన్నాయి, కొంతమంది చాలా నీట్గా ఉన్నాయన్నమాట ఇల్లు. ఇక్కడ ఒక హౌస్ ఉంది కదా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లులు కూడా ఎంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తారా అన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా ఎంత అందంగా ఉందో. అమ్మ మీకు సిమెంట్ ఇవన్నీ ఎలా వస్తాయమ్మా? వస్తాయా? ఉత్తరకంచి నుంచి వస్తాయా? మీరు చాలా దూరంలో ఉన్నారు కదా ఊరికి. పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ కంప్లైంట్ వస్తే ఏం చేస్తారమ్మా? ఆటోలు ఉంటాయా మరి? బయట నుంచి వస్తాయా? ఓకే ఓకే. స్కూల్కి ఎక్కడ పంపిస్తూ ఉంటారు మీ పిల్లల్ని? అక్కడికి పంపిస్తారా? ఓకే ఓకే. చూసారు కదా ఇక్కడ హౌస్ అయితే చాలా నీట్గా ఉంది. ఏంటంటే వీళ్ళు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం బయట నుంచి ఆటోలు రప్పిస్తారంట. అలాగే స్కూల్కి అయితే పైన కొన్ని దగ్గరలో స్కూల్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది ఏ ఊరు అంటారమ్మా దీన్ని? దారపల్లి. ఓకే ఓకే. దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఉందంట. ఈ ఊరిని దారపల్లి అంటారమ్మా. ఓకే. వీళ్ళని కూడా దారపల్లి గ్రామస్తులేమట. దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉండే కొంతమంది ప్రజలు ఈ పూరుగుడిసెలో నివసిస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా నివసిస్తున్నారో ఒకసారి చూద్దాం. ఇవన్నీ పూరుగుడిసెలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు అంటే ఎన్నో కుటుంబాలు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇలా ఎలా ఉంటారనేది, వీళ్ళు ఇల్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దామండి. ఇక్కడ కొన్ని గుడిసెలు ఉన్నాయి చూడండి, ఇవి ఏ విధంగా ఉన్నాయో. భలే ఉన్నాయి కదా. వీళ్ళు నీట్గా కల్లాపు కూడా జల్లారు అన్నమాట కింద. చూడండి ఒకసారి. మీ పేరేంటి? సత్యబాబు అండి. మీది ఏ ఊరండి? దారపల్లి అండి. దారపల్లి. ఈ ఊరినంతటిని దారపల్లి అంటారా? అవునండి. ఇక్కడ ఇల్లులన్నీ ఇలాగే గుడిసెల్లో ఉంటారా? అవునండి. దారపల్లి వాటర్ ఫాల్స్ అంటారు కదా, అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? కిలోమీటర్న్నర ఉంటుంది. ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే ఎలా మరి ఎవరికైనా? వాళ్ళు బండి ఉంటే బండితో వెళ్ళిపోతామండి. బండి ఉంటే బండితో వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే. లేకపోతే ఆటోకి ఫోన్ చేసి రప్పిస్తామండి. ఆటోకి ఫోన్ చేసి రప్పిస్తూ ఉంటారు. మీ పిల్లల్ని స్కూల్కి ఎక్కడ పంపిస్తూ ఉంటారు? బాపందర్ అండి. అంటే ఎంత దూరంలో ఉంది ఇది?
5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. ఓకే ఓకే. పనులు ఉంటాయి మరి మీకు? అండి. ఏం పనులకి వెళ్తూ ఉంటారు మీరు? మేము మామూలు మా ఇంటి పని వ్యవసాయం చేసుకుంటామండి. వ్యవసాయం చేసుకుంటారు. ఏ వ్యవసాయం చేస్తూ ఉంటారు? వరిసేని. వరిసేని. ఓకే. అంతేనండి. వరిసేని, పత్తి చేని. పత్తి చేని. దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నాం. వీళ్ళందరూ దారపల్లి అని చెప్తున్నారు వీళ్ళ ఊరు కూడా. వీళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ అన్ని పూరు గుడిసెల్లో ఉన్నారు వీళ్ళందరూ. ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే బైక్స్ మీద కానీ లేదైనా ఆటో పెట్టుకుని చాలా దూరం ప్రయాణిస్తామని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గరలో స్కూల్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది అంటే వీళ్ళందరూ వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబాలు అన్నమాట. వీళ్ళు ఎలా జీవిస్తారని చూపించడానికి మాత్రమే మీకు ఈ ప్లేస్ చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇలాంటి గ్రామాలు చాలా ఉంటాయి. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటిది ఇలా పెట్టారు మీరు? గంగల జాతర. గంగలమ్మ జాతర ఎప్పుడు? ఈరోజు స్టార్టింగ్. ఈరోజు స్టార్ట్ అవుతుంది. ఈ కర్ర ఎలా పెట్టారా? అంటే మనకి తలకి ఏమైనా 10-20 ఇత్తరనేసి పెట్టాం. ఓకే, డబ్బులు కావాలితే తీసుకుందాం అన్న. దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాళ్ళకి డబ్బులు కావాలితే ఇస్తారన్నమాట. ఓకే ఓకే. శనివారం వరకు ఇలా పెడతారన్నమాట. అంతే. శనివారం అయిపోతే మనకి ఏముండదు. బాగా జరగాలి మీ జాతర. ఆ గంగాలమ్మ మమ్మల్ని కూడా బాగా చూసుకోవాలి. సాయంత్రం వస్తే మీరు కూడా ఆడలు కూడా ప్రోగ్రామ్ వేస్తారు. ఎప్పుడు? ఈ రోజా? ఈరోజు స్టార్టింగ్. ఈరోజు సాయంత్రం ప్రోగ్రామ్ ఉంటుందా? ప్రోగ్రామ్ ఉంటుంది. ఏం ప్రోగ్రామ్ ఉంటుంది? ఈరోజు ప్రోగ్రామ్ ఉంటుంది. ఏం ప్రోగ్రామ్ ఉంటుంది? అదే గంగలమ్మ తల్లి జాతర ఉంటుంది. ఆడల మొగలు కోలాట ఆడతారు. ప్రోగ్రామ్ జరుగుతుంది. అందరు కూడా రావాల్సి కోరుతున్నాం. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చెక్ పోస్ట్ అయితే ఇదండి. ఈ కర్ర పెట్టారన్నమాట. ఇది గంగాలమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఒకసారి గంగాలమ్మ అమ్మవారు ఏ విధంగా ఉన్నారు చూద్దాం మనం. మీ ఇల్లేది? అక్కడ ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? దారపల్లి వాటర్ అది మా తమ్ముడు అండి. ఇంకో తమ్ముడు అండి. మొత్తం లేదంటే మా కుటుంబంలో 20 కుటుంబాలు. మా కుటుంబంలో 20 కుటుంబాలు అండి. 20 కుటుంబాలు అండి. 20 కుటుంబాలు. 20 కుటుంబాలు మాయి. 20 కుటుంబాలు అందరూ దారపల్లి వాటర్ ఫాల్స్ లో ఉంటారా? ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చారు. పక్కన మా సర్పంచ్ ఉన్నారు. మా మాయ గారు, మా చిన్న మేన మామ. సర్పంచ్ కూడా ఇక్కడే ఉంటారా? నిమ్మలాపురం అండి. మా చిన్న మేన మామ అండి. మా పెద్ద మేన మామ అండి. మా పెద్ద అండి. మా తమ్ముడు అండి. ఇలాగా మా 20 కుటుంబాలు అండి. మా 20 కుటుంబాలు మా అండి. చూసారు కదంటే వీళ్ళ వాయిస్ ఏదే అలా డిఫరెంట్గా ఉంటుందో మీకు చూపించడానికి. అంటే మన వాయిస్కి వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ సుమారు 20 కుటుంబాలు ఈ దారపల్లిలో ఉంటారంట. వీళ్ళందరూ పూడి గుడిసెల్లో నివసించే ప్రజలేమాట.
నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాంబాబు అండి. మీ దేవురు? బాపందార అండి. బాపన్నదార అంటారు దీన్ని. బాపందార అంటే పైన అండి. దారపల్లి ఇది. దారపల్లిలోనే ఉంటున్నాం. అంతే బాపందారంలోనే మనది పేరు అంతనా. ఓకే. అంతే దారపల్లిలో ఇక్కడికి దిగి వచ్చి వ్యవసాయం పని చేస్తున్నాం ఇక్కడే. ఏం పని చేస్తారండి మీరు? వ్యవసాయం అంటే జీడిమడి తోటలు ఇంకా పొలం ఇలాంటివి. ఓకే. సార్ ఇప్పుడు అంటే మీరు ఎక్కడో అడవిలో మధ్యలో ఉంటున్నారు కదా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? ప్రాబ్లమ్స్ అంతే అండి. ఇంకా ఏది మామూలు సైపాయాలు ఏముండవు. ఏదైతే డాక్టర్ సైపాయాలు ఏమి మనకి వెళ్తే పత్తపాడు ఏలేసరం ఇంకా కిందికి పోవాలా. ఇక్కడ ఏం సైపాయాలు లేవు. ఏదైనా ఒంట్లో బాగోపోతే ఇంకా ఏదో మామూలు పట్టుకుపోవాలా. బండి మీద లేకపోతే ఎక్కడ కూర్చోబెట్టి లేకపోతే జోలు కట్టుకొని పట్టుకోపోయి వెళ్ళాలా. జోలు కొట్టుకుని తీసుకెళ్తాం. మరి ఇంత కలిగే తీసుకోలేమండి. జోలు అంటే నలుగురు పట్టుకొని మామూలు జడ్డల మీద అలా ఇబ్బందులు పడుతున్నాం. ఏంటంటే గొయ్యలు గొప్పలు వచ్చినా ఏదొచ్చినా చాలా బాధ అండి. రోడ్లు కూడా బాగోలేదండి. మొత్తం అంతా ఇంకా గొయ్యలు పడిపోయి మొత్తం రావడానికి కూడా ఇబ్బంది అండి. రోడ్డు కూడా సరిగ్గా లేదు. రోడ్డు కూడా బాగోలేదు. మరి మీరు పిల్లల్ని స్కూల్ కి ఎక్కడ పంపిస్తా ఉంటారు? పాడలపాలెం బాపందర్ అండి. ఇక్కడి నుంచి బాపందర పంపించాలండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటాయో? 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుందండి. 8 కిలోమీటర్లు స్కూల్ నుంచి పంపించాలండి. చాలా కష్టంతో కూడుకున్న పని మీది. చాలా కట్టమండి. మాకు ప్రతిదీ చాలా ఇది ఉన్నదండి ఇక్కడ పరిస్థితి. సార్ ఇప్పుడే ఇలా ఉన్నదంటే పూర్వం ఎలా ఉండేది సార్ మీ ఊర్లో? పూర్వం అంటే మా దూరణం అండి. అప్పుడైనా ఇంకా తోవలు లేవు. ఇప్పుడు కొంచెం ఏదో తోవ కూడా దారి లేదండి. ఇంకా పుంతే నడిచేదండి. కిత్తుమూరు పేట నుంచి ఇంకా ఏకంగా మా ఊరు దగ్గర నడికే. సార్ మన్యం జిల్లాలో కొన్ని కొండ ప్రాంతాలు ఉన్నాయి కదా అవతల, అవి కూడా వెళ్ళిపోతారా మీరు ఇలా నడుచుకుంటా? అలా నడిచి వెళ్ళిపోతామండి. ఇప్పుడు చూడు కొత్త పెళ్లి అని ఖర్జులపాలేమని ఇంకా అలా నడిచి అడ్డుదోవనం ఇంకా అలా నడిచి వెళ్ళిపోతామండి. కొత్త పెళ్లి ఖర్జులపాలెం వంచంగి అలా రాజవమ్మంగి ఇలా వెళ్ళిపోతాం. అలాగే నడిచి గడ్డుగా నడిచి వెళ్ళిపోతామండి. చాలా దూరం కదా? అబ్బో చాలా దూరం అయినా నడిచి వెళ్ళిపోతాం. నడిచి వెళ్ళిపోతామండి. ప్రస్తుతం అయితే మనం దారపల్లి వాటర్ ఫాల్స్ కి వెళ్ళి దారి మధ్యలో ఉన్నాం. దారపల్లి గ్రామస్తులు అని చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఒకప్పుడు అయితే చాలా దారుణంగా ఉండదు, ప్రస్తుతం అయితే ఇలా ఉంది. కానీ ఇప్పుడు కూడా రావడానికి చాలా ఇబ్బంది. ఏదైనా అంటే రోడ్డు సదుపాయం సరిగ్గా లేదు. అలాగే లేదు, ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే జోళ్ళ మీద కానీ లేదా ఏదైనా ఆటో మాట్లాడి కానీ వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఈ వెనకాల మన్యం జిల్లాకు సంబంధించి అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాకు సంబంధించి చాలా గ్రామాలు ఆ కొండ అవతలు ఉన్నాయన్నమాట. అది రాజవమ్మంగి అలా చాలా గ్రామాలు ఉన్నాయి. అవి వెళ్ళడానికి కూడా ఇలా ఉంటారంట. అంటే మనకి చాలా అంటే కొండ మీద నడిచేయాలని చాలా ఇబ్బంది. అయినా కానీ వీళ్ళకి అలవాటైన జీవితాలు కాబట్టి ఇలా అలాగే ఎప్పటి నుంచో ఇదే జీవితానికి అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీ పేరు? నా పేరు వంశీ అన్న. ఇక్కడ అటవీ ప్రాంతంలో ఎక్కువగా జీలికోలు దొరుకుతుందని విన్నాం. దొరుకుతుంది ఇక్కడ? దొరుకుతుందండి. ఎంత అలా తీసుకుంటారు రేటు? లోటాకి వచ్చి 20 రూపాయలు అలా తీసుకుంటారండి. లోటాకి వచ్చి 20 రూపాయలు. బాగుంటుందా? బాగానే ఉంటుందండి. తాగారు ఎప్పుడైనా? తాగేవండి. మొత్తుగా ఉంటుందా? మొత్తం ఏముండదు కానీ చాలా బాడీ చాలా ఉంటుందండి. బాడీ చాలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారేంటి? పని చేస్తున్నాం. ఇంకా పుల్ల కోత కోస్తున్నాం. అంటే ఏ కోత? పుల్లల కోత అంటే చెట్లు కోత అండి. జీడిమడి చెట్లు కాడానికి కోత పుల్ల వ్యాపారం అండి. ఓకే. ఇప్పుడు జీలికి చెట్టు అంటున్నారు కదా, ఒకసారి చూపిస్తారా? అందుకని ఇలా రండి. అదేనా? అదేనా కాపాడి ఈ పైకి ఉంచాడు అదే నిచ్చెన వేసుకుని చెట్లా ఉంది కదా, అదే కాపాడి నిచ్చెన అంటే నిచ్చెన కదండి. టపాకార వేసుకుని దాని అంతా ఎక్కుతారండి. ఆ కొల్లికే ఉపయోగపడుతుంది, ఇంకేమైనా ఉపయోగపడుతుందా చెట్టు? కొల్లికండి. కొల్లికేనా? కొల్లికే. ఓకే. ప్రస్తుతం అయితే మనం దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళి దారి మధ్యలో ఉన్నాం కదా. అంటే ఇక్కడ అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా చాలామంది జీలికోలు దొరుకుతూ ఉంటుంది అంటారు కదా. ఆ జీలికోలు గురించి కొన్ని విషయాలు అడగడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటుందంటే జీలిక చెట్లు అంటే మనం చూడలేదు, ఫస్ట్ టైం అంటే ఇది చూడడం. అంటే దీని పర్పస్ ఏంటంటే కళ్ళుకే మాత్రమే దీనికి ఫేమస్ మాట. అందుకే జీలికళ్ళు అంత ఫేమస్ మాట. ఈ చెట్లు కూడా కొబ్బరి చెట్లే ఉన్నాయన్నమాట. మన సైడు
ఫామ్ ఆయిల్ చెట్లు, కొబ్బరి చెట్లు ఉంటాయి కదా, అదే విధంగా ఉన్నాయి. ఒకసారి 4 చెట్లు కనిపిస్తున్నాయి. ఈ చెట్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి. అలాగే దగ్గరలోనే దారపల్లి వాటర్ ఫాల్స్ కొండ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్లో దారపల్లి వాటర్ ఫాల్స్ కొండ కనిపిస్తుంది. ఆ కొండ పైకి ఎక్కితే సరిపోతుంది. మనం పైకి ఎక్కాలా? ఓకే. ఆ కొండల మధ్యలోంచి వాటర్ జలపాతం పైనుంచి పడుతుందంట. మనం అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. దాని పక్కన కూడా ఇటువంటి చెట్లు కూడా జీడికోల చెట్లు కూడా ఉంటాయి. జీడికోల చెట్లు ఎక్కడ అమ్ముతారు తాగాలంటే? మేము తాగాలంటే ఈ వారం ఉంటుందండి, ఉంటుంది. తర్వాత అక్కడ ఉంటుంది, దారకాడ ఉంటుందండి. ఉంటుందా? మంచిదేనా? కల్తీ చేస్తారా? కల్తీ ఏ ఉండదండి, మీకు మామూలు చెట్టు తీసి ఇస్తారా? ఓకే. అదే అడిగండి, చూడండి కొండలు కాపాడుతున్నాయండి. జీలికి చెట్టు అంటే ఇదేనండి. ఒకసారి ఇక్కడ గెడ చూడండి. అంటే బెదురు బొంగులు తెలుసు కదా మనకి. ఈ ఎదురు బొంగుల్ని వీళ్ళు ఒక నిచ్చెన కింద ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఆ పక్కన ఈ పక్కన 2 వీటి మీద నడవడానికి వీలుగా ఉంది. సుమారు 2 కర్రలు పైకి పెట్టుకున్నారు. పైనుంచి కళ్ళు ఎక్కువైతే కనుక ఆ తాళ్ళ ద్వారా కిందకి దింపుకునే అవకాశం కూడా ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అది మెయిన్ ఏంటంటే ఈ జీలికోళ్ళకే ఫేమస్ అనమాట. నేను కూడా చాలా ఫారెస్ట్ వీడియోలో జీలికోళ్ళు అని చూడడం జరిగింది. అది ఎలా ఉంటుందో తెలియదు. వీలైతే ముందుకెళ్ళిన తర్వాత ఈ జీలికోళ్ళు ఏ విధంగా తీస్తారో, అది ఏ విధంగా ఉంటుందో ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం మనం. తాగే వాళ్ళకి అయితే కొంత ఎక్కువ ఉంటుంది. ముందుకెళ్ళిన తర్వాత ఆ జీలికల్లు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామండి. దారపల్లి వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇక్కడ దారపల్లి అనే బోర్డు కూడా కనిపిస్తుంది. ఈ దారపల్లి నుంచి ఇలా ముందుకెళ్తే అక్కడ దారపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయంట. అక్కడ ఒక మహాశివరాత్రికి చాలా అంటే శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయండి. ఇక్కడ శివాలయం అయితే ఉందంటండి. అది శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం అట. అసలు ముందుకెళ్ళిన తర్వాత ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంది, ఇక్కడ శివాలయం ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కానీ చూడడానికి ప్లేసు చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే చాలామందికి అంటే సరదాగా ఏదైనా ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి కొండ ప్రాంతాల్లో సరదాగా ఎంజాయ్ చేయాలంటే తప్పకుండా ఈ దారపల్లి అనే ప్లేస్కి రావచ్చు. అలాగే దారపల్లి వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు దారపల్లి స్వాగతం సుస్వాగతం అని ఉంది. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం కూడా ఉందంట. లోపలికి వెళ్ళి ఆ దారపల్లి వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుతం కూడా వర్షం ఎక్కువగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ చూసారా ఒక చీమల పుట్ట లాంటి ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఇది చెదపుట్ట అంటండి. ఇవి చాలా హైట్గా ఎదుగుతాయంట. ఒకసారి ఇవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తానండి. ఒకసారి బ్యాక్ సైడ్ ఉండేది పుట్టమట. అది పాముల పుట్టలా ఉంది. చెదపుట్ట అంటండి. చాలా హైట్గా ఉందన్నమాట. ఒకసారి ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దాం.
మనం ఈ కొండ ప్రాంతాల్లో చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. అలాగే జీలుగు చెట్ల నుంచి జీలుగు కొళ్ళు ఏ విధంగా తీస్తారో మీకు చూపించడం జరిగింది. యాక్చువల్గా జీలుగు చెట్లు చూపించడం జరిగింది. అంటే మనం వెళ్ళే టైంకి కళ్ళు ఎలా తీస్తారో తెలియలేదు. బట్ ఏంటంటే కళ్ళు తీసిన తర్వాత ఇక్కడ జీలుగు కొళ్ళు అమ్ముతున్నారు అనమాట. ఈ కొండ ప్రాంతాల్లో మాత్రమే జీలుగు కొళ్ళు ఉంటుంది. అది మన ఏరియాలో అంటే తాడి చెట్ల నుంచి వచ్చే కళ్ళు ఉంటుంది, అలాగే ఈత చెట్ల నుంచి వచ్చే కళ్ళు ఉంటుంది, అలాగే కొన్ని రకాల చెట్ల నుంచి కూడా కళ్ళు తీస్తూ ఉంటారు. బట్ ఏంటంటే కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరికే జీలుగు కొళ్ళు ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఆయన చెప్తున్నారు. ఒకసారి ఈయన అడిగి తెలుసుకోవచ్చు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీరభద్రం అండి. మా అక్క జీలుగు కొళ్ళు అమ్ముతున్నారు కదా మీరు? అమ్ముతున్నాండి. జీలుగు కొళ్ళు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. చెప్తారా ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో? కడుపుకి ఆరోగ్యాన్ని మంచిదండి. నులుపురు గట్ట ఉంటే చచ్చిపోద్దండి. ఆ తర్వాత ఆకలి కూడా పుడుతుందండి. అది అది చాలా బాగుంటుందండి. అది ఎప్పటికప్పుడు తీసి ఎప్పటికప్పుడు అమ్ముతారండి. అది మళ్ళీ సాయంకాలం పూట ఉంటే పారిపోసేస్తారండి. అది అంటే పొద్దున తీసింది సాయంత్రం దాకా అమ్ముతామండి. సాయంత్రం తర్వాత పాడేస్తారు అన్నమాట. పని చేయదండి. అది పని చేయదు, పులుపు వస్తుందండి. పులుపు వస్తుందా? ఇప్పుడు వచ్చింది అయితే ఫ్రెష్ గా ఉంటది. ఇప్పుడు వచ్చేది బాగుంటుంది. ఇంకా సాయంకాలం ఉంటే కొంచెం గట్టి పడుతుందండి. ఇక్కడే దొరుకుతుంది కొండ ప్రాంతాల్లో, మామూలు ప్లేస్ లో దొరకదు. ఇంకెక్కడ దొరకదండి అది. ఓకే. కడుపులో నుసు పురుగులు ఉన్నాయి అని చచ్చిపోతాయంట, అలాగే ఆకలి పుడుతుందని చెప్తున్నారు. కాలు తీతలు గట్ట ఉండవండి. ఒక కాలు తీతలు గట్ట ఉండవని చెప్తున్నారు. ఒకసారి ఈ కళ్ళు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా, ఒకసారి టేస్ట్ చూద్దాం. ఒకసారి జీలుగు కొళ్ళు అన్నాం కదండి, ఇదే. నేను కూడా ఎప్పుడు చూడలేదు, తాగలేదు కూడా. అంటే నాకు కళ్ళు తాగే అలవాట్లేదు మాత్రం చిన్నప్పటి నుంచి. యాక్చువల్గా ఆ వీడియో గురించే ఒకసారి టేస్ట్ చూస్తున్నాను. అంటే మామూలు కళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు తాగాను తప్ప తాడి చెట్ల నుంచి వచ్చేది. బట్ ఈ జీలుగు కొళ్ళు అనేది కొండ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి దాన్ని మీకు పరిచయం చేయడానికి ఒకసారి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మీరు లోట ఎలా అమ్ముతారు? గ్లాస్ వచ్చేది 20 రూపాయలు అమ్ముతారా? ఇక్కడ గ్లాసులు ఉన్నాయి కదా, ఈ లోటాలు ఉన్నాయి కదా, ఇది 20 రూపాయలు అమ్ముతారంట. మనం అంత వద్దు కానీ కొంచెం తీసుకుందాం. కొంచెం తీసుకుని మీ గురించి టేస్ట్ చేస్తాను. మరి ఇది ఇదేనండి జీలుగు కొళ్ళు అంటేనే. ఆ మామూలు కొళ్ళనే ఉంది. ఫస్ట్ టైం మీ గురించి జీలుగు కొళ్ళు తాగుతుంది అనమాట. ఇది సేమ్ మామూలు కొళ్ళు ఎలా ఉంటుందో అదే రకమైన టేస్ట్ వచ్చింది మాత్రం. టీగా ఉంది, బాగుంది. అంటే నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. అంటే మామూలు కొళ్ళు ఏ విధంగా ఉంటుందో జీలుగు కొళ్ళు కూడా అదే విధంగా ఉంటుందని. అంటే ఇవన్నీ ఒక రకమైన మొక్కల నుంచి వస్తూ ఉంటాయి అన్నమాట. తాటి చెట్టు కానీ ఈత చెట్టు కానీ ఇవన్నీ ఒకే రకమైన జాతికి చెందిన చెట్లు అనమాట. అలాగే జీలుగు కొళ్ళు కూడా జీలుగు చెట్టు నుంచి వస్తుంది అనమాట. బాగుంది, తాగాలనిపిస్తుంది. అంటే కొంచెం తాగాను కానీ ఇంకా తాగాలనిపిస్తుంది. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే ఇటు సైడ్ కొండ ప్రాంతాల్లో కనుక వస్తే కనుక తప్పనిసరిగా జీలుగు కొళ్ళు ఒకసారి టేస్ట్ చేయండి. ఎందుకంటే మన సైడ్ ఉండదు కాబట్టి మీకు అందుకు చూపిస్తున్నాను. ఇదే జీలుగు కొళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న ఆలయం వచ్చి దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది, శివాలయం. ఈ శివాలయం ఏ విధంగా ఉంది, అలాగే పక్కన ఏదో ఒక ఆలయం కనిపిస్తుంది. ఈ రెండు ఆలయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ చాలా జాతర మహోత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అన్నమాట. ఒకసారి టెంపుల్ ఏ విధంగా ఉందో చూద్దామండి.
మనం దారపల్లి వాటర్ ఫాల్స్ చూడాలంటే ఇక్కడ శివాలయం చూసాం, అలాగే ఇక్కడ ధ్యాన మందిరం చూసామన్నమాట. అది దాటిన తర్వాత ఈ కొండ ఘాట్ ఎక్కాలన్నమాట. 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందంట. పైన అయితే దారపల్లి వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. పైకి వెళ్ళిన తర్వాత పై లొకేషన్ చూద్దాం. యాక్చువల్గా ప్రస్తుతం అయితే వర్షం వస్తుంది, అలాగే అటు చూసినా ఇటు చూసినా వెదురు బొంగులు చెట్లు ఎక్కువగా ఉన్నాయి. పైకి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి. ఓకే, మనం అయితే దారపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. జర్నీ మటుది పైకి ఎక్కాలి. ఇక్కడ చాలా మెట్లు అయితే ఉన్నాయి, అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫారెస్ట్లో ఇలా నడిచి వెళ్తుంటే చాలా ఎక్సలెంట్గా ఉంది అనుభూతి మాత్రం. లైఫ్లో ఇలాంటివి కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మనకి ఎనర్జీ కూడా అయిపోవచ్చు అనమాట. వర్షం సౌండో లేదా దారపల్లి వాటర్ ఫాల్స్ సౌండో తెలియట్లేదు. ఒకసారి ఇక్కడ ఉండే అటవీ ప్రాంతం అయితే చూడొచ్చు. ఈ కొండ ఎంత అందంగా ఉంది చూసారా, స్ట్రైట్గా ఉంది, భలే ఉంది. కార్తీక మాసంలో ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ దేవాల వరకు దగ్గరికి వచ్చేసినట్టున్నాం. అక్కడ కనిపిస్తున్నాయి దారపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. సౌండ్ మాత్రం భలే వస్తుంది, కానీ ఎంజాయ్ చేయాలంటే పైకి వెళ్ళాలనుకుంటా. చూసారు కదా కొండలు ఎలా ఉన్నాయో, స్ట్రైట్గా ఏటవాలుగా. నడవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ థ్రిల్గా ఉంది. ఓకే, చూసారు కదా ఓడలో ఇందులో కూర్చుని ఊగడానికి అవకాశం ఉన్నది. పైకి వచ్చిన తర్వాత లొకేషన్ ఒకసారి చూడండి, చాలా అద్భుతమైన లొకేషన్ అన్నమాట. చాలామంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి తప్పనిసరిగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఇది ప్రత్తిపాడు దగ్గరలో ఉంటుందన్నమాట. దారపల్లి వాటర్ ఫాల్స్ అని చాలా ఫేమస్ వాటర్ ఫాల్స్. ఈ కొండ ప్రాంతాల్లో రాళ్ళు మధ్యలో, కొండల మధ్యలో ఈ ప్లేస్ అయితే ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. చాలామంది విజిట్ చేసే ఒక ప్రకృతి పరంగా సహజంగా ఏర్పడిన ఒక వాటర్ ఫాల్స్ పటివి. ఈ కొండల్లోంచి వచ్చే జలపాతం దగ్గరలోనే ఒక నంది విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. అలాగే శివలింగం కూడా ఉంది ఇక్కడ. చూసారు కదా, చాలామంది ఒక రాడ్ మీద ఒక్కొక్క రాడ్ పెట్టే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఒక శివలింగంకి ఆపోజిట్లోనే ఒక నంది విగ్రహం కూడా ఉంది. ఈ జలపాతం నుంచి వచ్చే వాటర్ అన్నమాట ఇది. ఇది రెండో కొండ. ఈ కొండ ఒకసారి చూడండి చాలా ఏ విధంగా ఉందో. అలాగే ఇక్కడ ఒక విగ్రహాన్ని అయితే, అమ్మవారి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది కూడా చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. అంటే జలపాతం నుంచి వచ్చే వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ అయ్యి ఇలాగ కింద ప్రాంతాలకి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్లేస్ ఒకసారి చూడండి. పైన ఉందంటే వాటర్ ఫాల్స్, దారపల్లి వాటర్ ఫాల్స్. ఎప్పుడు చూద్దామా అని యాంగ్జైటీగా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసామట. ఆ కొండల నుంచి వచ్చే వాటరే ఈ దారపల్లి వాటర్ ఫాల్స్. దగ్గరికి వెళ్దాం. అక్కడ లైట్గా కనిపిస్తుంది కదా, చూసారు కదా, దగ్గరలోనే పైనుంచి కనపడుతుంది. లైట్గా వాటర్ పైనుంచి ప్రవహిస్తుంది. చాలా అద్భుతంగా కనిపిస్తుంది నాకైతే. ఇంకా దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారు కదా, ఇక్కడ కనిపిస్తున్నది దారపల్లి వాటర్ ఫాల్స్. మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే ఈ దారపల్లి వాటర్ ఫాల్స్.
జీవితంలో ఒకసారైనా తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ కూడా ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ మాట. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తుపాడు మండలానికి సుమారు దగ్గరలోనే కనిపిస్తుంది ఈ దారపల్లి వాటర్ ఫాల్స్. ఇటువంటి లొకేషన్స్ చాలామందికి తెలియకపోవచ్చు. అటువంటి వారికి పరిచయం చేయడానికి మన దారపల్లి వాటర్ ఫాల్స్కి అయితే రావడం జరిగింది. ఇదే దారపల్లి దగ్గరలో ఉన్న దారపల్లి వాటర్ ఫాల్స్. ఒకసారి ఇక్కడ అద్భుతమైన లొకేషన్ అన్నమాట. ఇంత ఎక్సలెంట్గా ఉండే అనుభూతి నేను ఎప్పుడు చూడలేదు అన్నమాట. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. దారపల్లి వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. ఇంత అద్భుతంగా ఉందని మనం ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నమాట. నేనైతే వాటర్ ఫాల్స్ ఉంటుంది కానీ ఇంత అందంగా ఉంటుందని నేను అనుకోలేదు అన్నమాట. చూశారు కదా, అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇంత అద్భుతంగా ఉండే ప్లేస్ కూడా ఇదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మారేడుమిల్లి దగ్గర కొన్ని వాటర్ ఫాల్స్ చూడడం జరిగింది, కానీ అక్కడ కూడా ఇంత అందమైన అద్భుతమైన అనుభూతిని అయితే నేను ఎంజాయ్ చేయలేదు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. నేను జీవితంలో ఇప్పుడు వరకు చూడలేదేమో ఇంత అద్భుతమైన వాటర్ ఫాల్స్. అసలు ఎక్కలేని ఆనందం అంతా తన్నుకుంటూ వస్తుంది. చాలా అంటే రియల్గా చెప్తున్నా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు లైఫ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ దారపల్లి వాటర్ ఫాల్స్. ఎంత అద్భుతమైన ప్రదేశం ఉందని నాకైతే తెలియదు. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అనుభూతి అన్నమాట. చూడండి ఏ విధంగా కనిపిస్తుందో వాటర్ ఫాల్స్ అంటే. అసలు ఈ ప్లేస్లో అసలు ఏ విధమైన ప్రమాదం కాకపోయినా సరదాగా వాటర్ ప్రవహిస్తుంటే ఈ ప్రాంతంలో ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉందన్నమాట. చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఆహా, అసలు దేవుడా, ఇంత అద్భుతమైన ప్రకృతి ఉందంటే నాకు అసలు నమ్మలేని అనుభూతి మాట. యా, అసలు మైండ్ బ్లోయింగ్ మాట. అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ని. అసలు ఇంత అలా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత అందంగా ఉంది. ఇదే మన దగ్గరలో అంటే ప్రత్తుపాడికి దగ్గరలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఇదేమాట. ఇదే దారపల్లి వాటర్ ఫాల్స్. ఒకసారి ఇక్కడ ఎంజాయ్మెంట్ ఏ విధంగా ఉంటుందో మనం కూడా ఈ వాటర్ ఫాల్స్లో స్నానం చేసి ఎంజాయ్ చేద్దాం. ఒకసారి ఈ వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉందో చూసేయండి మీరు కూడా. కొన్ని వీడియో తీయండి మీకు నచ్చినట్టు. నేను చూసినా కదా, మామూలుగా చూసిన తర్వాత నేను వెళ్తాను. ఆ విధంగా కూడా వచ్చేస్తే నేను వెళ్తాను. చంద్రవాడికి దగ్గర చెప్పుకుంటాను. అక్కడ అక్కడ అలా ఉంటుంది. అక్కడ అక్కడ చూశారు కదా ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉందో. అసలు ఎక్సలెంట్గా ఉందన్నమాట. అంటే నేను చాలా జలపాతాలు అయితే చూడడం జరిగింది, చాలా వాటర్ ఫాల్స్ అయితే చూడడం జరిగింది, కానీ ఈ దారపల్లి వాటర్ ఫాల్స్ ఏదో మ్యాజిక్ ఉందబ్బా. చాలా ఎక్సలెంట్గా ఉంది. లైఫ్లో
మీరు ఎప్పుడైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే ఈ దారపల్లి వాటర్ ఫాల్స్. అలాగే ఇక్కడనే కాదు, ఆ పైన కూడా పడుతుంది అన్నమాట. ఆ పైన చాలా ఎక్సలెంట్గా పడుతుంది. అసలు దీని కింద ఈ వాటర్ ఫాల్స్ చాలా ప్రమాదభరితంగా ఉంటాయి కొన్ని, కానీ ఇది అలా లేదు. ఎంత వాటర్ వచ్చినా కానీ సరదాగా ఉంటుంది అన్నమాట. అంటే కొట్టుకుపోయే అవకాశాలు కూడా లేవన్నమాట. ఇవన్నీ రాళ్ళు, మామూలు వాటర్ కింద ప్లేన్గా వెళ్ళిపోతుంది. కానీ కురిసేటప్పుడు మాత్రం ఆ వాటర్ పడుతుంటే ఆ థ్రిల్లే వేరబ్బా. అంటే నేను ఎలా వర్ణించాలో తెలియట్లేదు, అంత అద్భుతంగా ఉంది. ఒకసారి మనం స్నానం చేసి ఆ ప్లేస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎంజాయ్ చేద్దాం. నువ్వు కూడా బాగుంది, స్టైల్ బాగుంది. దగ్గరికి రండి. బ్రో ఉండు, అలా ఉండు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు అందరూ? పిఠాపురం పవన్ కళ్యాణ్. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడుకు సమీపంలో ఉన్న దారపల్లి వాటర్ ఫాల్స్ గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. రేపటి వీడియోలో కొండ ప్రాంతంలో ఉన్న మరో గ్రామం గురించి రేపటి వీడియోలో చూద్దామండి. అంతవరకు సెలవు.